మీరు అంటున్నట్టుగా ప్రభుత్వం విషయం కాసేపు పక్కన పెడదాం, అంటే పెట్టకూడదు, కానీ ఒక్క సెకండ్ పక్కన పెట్టి ఇండిగో వైపు నుంచి ఆలోచిస్తే కనుక సార్, హై సెన్సిటివ్ అండ్ హై రిస్క్తో కూడిన రంగం. మరి అంటే ఎంతోమంది ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. అటువంటి పైలట్లకి అన్నేసి గంటలు వాళ్ళకి డ్యూటీ అవర్స్ అది పెట్టడం, ఇవన్నీ ఎలా చూడాలి అసలు? అంటే డీజీసీఏ రూపొందించినవే కాదంటలేదు. సో దీనికి సంబంధించి ఇండిగోని ఎంతవరకు బాధ్యత వహించేలా చేయొచ్చు అంటారు? ఇండిగోనే బాధ్యత. ఒకవేళ ఆ నిబంధనలు పాటించి మేము సర్వీసులు నడపలేము అంటే మేము మానేస్తామని చెప్పేసి చెప్పండి. ఇంకోళ్ళు దాని నిబంధనలకు అనుగుణమైనటువంటి వాళ్ళు నడుపుతారు. నీకు చేత కాకపోతే వదిలేసేయి. బలవంతంగా నేనేమి నీ మీదే పెట్టి నువ్వు తప్ప దిక్కులేదని చెప్పేసి ఎవరు చెప్పలేదుగా. అవునండి. నువ్వు ప్రయాణికుల బాధ్యతని, ప్రయాణికుల రక్షణని, సిబ్బంది రక్షణని చూడాల్సినటువంటి నీవు నీ లాభాలు, నేను ఎంతమందిని తగ్గిస్తాను, నాకు ఎంత మిగులుతుంది, ఎన్ని కోట్లు మిగులుతుంది అనేటువంటి లెక్కలేసుకున్నటువంటి నీకు బాధ్యత ఏముంది అసలు? అవునండి. అందుకని నేను అనేది, అటువంటి బాధ్యతారహితమైనటువంటి సంస్థని ప్రభుత్వం ఎందుకు స్పేర్ చేయాలి? అది కదా సమస్య. అవునండి. అటువంటి దానికి ఆ బ్లాక్ మెయిల్కి లొంగి ఇప్పుడు ఆ నిబంధనలన్నీ మేము పక్కన పెట్టేస్తున్నాం, ముందు విమానాలు నడపండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఫిబ్రవరి 10 నాటికి కానీ మేము వీటన్నిటిని రెగ్యులేట్ చేయలేము అని చెప్పేసి చెప్తున్నారు. అవునండి. అందుకని రౌతు మెత్తనైతే గుర్రం ఎగురుతుందంటారే, అలా ఉంది ఇప్పుడు. మరి మిగతా ఎయిర్లైన్స్ అంటే మిగతా సర్వీసెస్ అని రేట్లు ఈ స్థాయిలో పెంచడం అంటే, ఇప్పుడు ఈ ఇష్యూ చూస్తుంటే నాకు ఒక చిన్న ఇష్యూ గుర్తొస్తుంది సార్. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పండగలు పబ్బాలకి ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకి ట్రావెల్ సంస్థలు రెచ్చిపోయి మరీ దోపిడీ చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ వెళ్తూ ఉంటాం, అది వేరే విషయం. సో అంటే ఎట్లా చూడాలి సార్ దీన్ని? ఎట్లా చూడాలంటే, సరే ఇండిగోలో ఏదో ప్రాబ్లం వచ్చింది, డీజీసీ ఏదో చేసింది, మరి మిగతా వాళ్ళందరినీ ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? మిగతా వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళకి నైతికత లేదా? మొత్తం వదిలేశారు, గాలికి వదిలేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రైవేట్ బస్సు యజమానులకి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ లేదా ప్రభుత్వాలుగా వదిలేసి దోచుకుంటారు మీ ఇష్టం పండగ సీజన్ లో అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటమే కదా. మన కళ్ళ ముందే కదా జరుగుతోంది. ఇష్టం అయితే ఎక్కడి, లేకపోతే పోండి అంటాడు. కనీసం మర్యాద కూడా ఇవ్వడు. అవునండి. అదేవిధంగా విమానాలు కూడా ప్రైవేట్ విమానాలే కదా అన్ని. మొత్తం ప్రైవేట్ విమానాలు అయినప్పుడు మా ఇష్టం. ఓకే, అంటే వాళ్లే ప్రభుత్వాన్ని నియంత్రించే స్థాయికి వచ్చేసారంటారు. నియంత్రణ బాధ్యత నుంచి గవర్నమెంట్ ఎప్పుడైతే తప్పుకున్నదో, దోచుకునేవాడిని మనం ఏమంటాం? నీ ఇష్టం అయితే ఎక్కువ, లేకపోతే లేదు. నన్ను అడిగేది ఎవడు అడుగుతాడో రమ్మానండి. అదే కదా వాళ్ళు సవాల్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు ఢిల్లీ విమానానికి 89,000, బొంబాయి విమానానికి 40,000. అసలు ఏమిటా టికెట్ల రేట్లు? నిజమే, కరెక్టే అండి మీరు అన్నది. ఎందుకంటే కేంద్ర మంత్రులు ఏం చేస్తారు? వీళ్ళు ఆ సంస్థల్ని నియంత్రించడానికి వాళ్ళకి మాటలు పడిపోయినాయా? ఏం చేస్తారు వీళ్ళు? కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నాడు? లేకపోతే ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు? ఇంత వసూలు చేసి జేబులు కొట్టేస్తా ఉంటే బాధ్యత లేదా? అందుకని అనుసరిస్తున్నటువంటి ఈ పాలసీ మరి వాళ్ళకే తెలిసి వస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఇటువంటివన్నీ కూడా దేశంలో పెరిగిపోతా ఉంటే ఏం జరుగుతుంది? చివరికి అరాచకం. పీక్కు తింటారు, జనాన్ని పీక్కు తింటారు, ప్రయాణికులను పీక్కు తింటారు. చూద్దాం సార్, ఏదైనా కూడా అంటే సమస్య అయితే సద్దుమణిగింది. మరికొద్ది గంటల్లోనే ఫ్లైట్లు స్టార్ట్ అవుతాయని కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఏం జరగబోతుందో అనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.